చెప్పడానికి బోల్డంత మ్యాటర్ ఉంది. ఎంత మ్యాటర్ చెప్పుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు. మనం యేసు పోలికలోనికి, పౌలు పోలికలోనికి ఏమాత్రం మారగలిగామనేది ప్రాముఖ్యం. 40 ఏళ్ళు సత్యవాక్యాన్ని విన్నాం. అయినా ఒక చిన్న మాట తేడా వస్తే తట్టుకోలేము. నన్నెవరో పట్టించుకోలేదు అనుకుంటే ఫ్లేరప్ అయిపోతాం, భగ్గున మండిపడతాం. లోకస్తులు కూడా అలాగే చేస్తారు. మనం రక్షణ పొందకముందు అలాగే చేసేవాళ్ళం. రక్షణ పొంది 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా ఇంకా అలాగే. నేను గమనిస్తూనే ఉన్నాను, ఎవరిలోనూ అహం చావలేదు. మంచిగా పోషిస్తున్నారు అహాన్ని. ఏ చిన్న తేడా, చిన్న అవమానం వచ్చినా భగ్గున మండిపడతారు, కయ్యానికి కాలు దువ్వుతారు. మర్మాలు చెప్తా ఉన్నాను నేను. క్రీస్తు పోలికను మాత్రం ప్రజలలోనికి తేలేకపోయాను. ఎక్కడ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కానీ, ఉత్తర భారతదేశ ప్రజానీకం కానీ మెప్పు పొందగలిగాను, ఘనత పొందగలిగాను. కానీ ఒక యేసు స్వరూపంలో ఒక వ్యక్తిని చెక్కిన వాడిగా మంచి పేరు పొందలేకపోయా. ఎవరి ఆహాన్నే వాళ్ళు బాగా పోషించుకుంటున్నారు, హార్లిక్స్లు, బోర్న్విటాలు ఇచ్చి. అసలు సంఘం ఎందుకు నడిపిస్తున్నా నేను? మానేస్తే పోయిందేముంది? సంఘం మానేసి క్లోజ్డ్ అని బోర్డు పెట్టేసి ఏదో ఆటో నడుపుకుంటే నాకు పూట గడిచిపోదా? నాకు వచ్చు ఆటో నడపడం అని చాలాసార్లు అనిపిస్తుంది. యథార్థంగా చెప్తున్నా. అవసరమా ఈ మందిరము, సంఘము, నేను ఇంత కష్టపడడం ఈ వయసులో అనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఎవరిని ఏం అనడం లేదు. అది నా ఓటమి, నా నిష్ప్రయోజకత్వం, వాగ్ధాటితో నడిపించేస్తున్న బండి. కానీ చెక్కడం పని జరగడంలే. ఎక్కడ రాళ్ళు అట్లాగే ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. 46 ఏళ్ల కిందట నేను అనుకున్నా, నేను ఎక్కువ రాత్రి మగళ్ళు విశ్రాంతి లేకుండా వాక్యం చెబితే విని 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 ప్రజలు నాలాగా అయిపోతారని అనుకున్నా. కానీ మా రెండో అక్క కమలక్క చెప్పేది, ఓరి పిచ్చోడా, అలాగెవర్రా, ఎవరు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉంటారు, అట్లాగే రాలిపోతారు, నువ్వు ఎవరిని మార్చలేవు, నువ్వు ఇలాగ అనుకుంటే ఆఖరణ జీవితపు చరమ దశలో బాగా గాయపడతావురా నువ్వు. మనం ఎవరిని మార్చలేము, అలాగ ఆశించొద్దు. చెప్పు, నీకు తెలిసిందేదో చెప్పు, కానీ ఎవడు మారుతాడు అనుకోకు అని చెప్పింది ఆమె. అలాగెలాగంట ఒక అక్కతో దెబ్బలాడా. మనము మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుచున్నామని బైబిల్లో వాక్యం అబద్ధమేనా? మనల్ని సృష్టించిన వాని పోలికగా మనం మార్చబడుచున్నాం అనేది అబద్ధమేనా? అలాగంటవేంట. కానీ ఆవేశపడి అక్కతో దెబ్బలాడితే అక్క నవ్వింది. నీకు ఆవేశమే, ఉద్రేకమే కానీ జీవితానుభవం లేదు కదా, కోప్పడకులే, కొన్నేళ్ళు అయ్యాక నువ్వే నా మాటలు నువ్వు అంటావని చెప్పింది. 1/2 శతాబ్దం సేవ చేసిన తర్వాత ఎవ్వరు ఎవరిని మార్చలేరు అని నాకు అర్థమైంది. చాలా విషయాలు
మరి కొంతమంది వ్యక్తులు బాధ్యత లేని వ్యక్తులు. ఎంత చేసినా వాళ్ళని బాధ్యత గల వ్యక్తులుగా నేను మార్చలేకపోయాను. కాబట్టి సరే, ఏదేమైనా మరి వాస్తవాలను మనం అంగీకరించాలి, జీర్ణించుకోవాలి. కుటుంబ ప్రార్థన చేసే కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? రోజు భార్యాభర్తలు కలిసి, పిల్లలు కలిసి కూర్చొని దేవుని స్తుతి ఆరాధన చేసి ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే చేయెత్తుతారా? 4-5 చేతులు ఎత్తారు. సంతోషం. 10 మంది వరకు ఉన్నారు. A family that prays together stays together. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసే కొనసాగుతుంది అని ఒక సామెత. వ్యక్తిగతంగా మోకరించి కానీ కూర్చొని కానీ మీ దేహ పరిస్థితిని బట్టి పర్సనల్ స్టడీ ఆఫ్ ద బైబిల్ క్రమంగా మెల్లిగా నిదానంగా అర్థం చేసుకుంటూ మరి చదవాలి. చదువుతున్న వాళ్ళు ఎంతమంది అంటే కొంతమంది ఉన్నారులే. మా జీవన్ ప్రసాద్ బాబు ఉన్నాడు. కాస్త టైం దొరకంగానే కారులోనే బైబిల్ పెట్టుకుంటాడు. కాస్త టైం దొరకంగానే బైబిల్ తీసి చదువుతూ ఉంటాడు. అలా మీలో ఉన్నారు కొంతమంది. చాలా సంతోషం. నేను 15 రోజుల్లో జెనసిస్ టు రెవల్యూషన్ చదివాను ఎన్నోసార్లు. అయితే మా హేమరాజు నాన్నగారి కంటే నేను ఎక్కువ చదవాలి అని చెప్పి 10 రోజుల్లో 12 రోజుల్లో చదివాడు. అవునా? 5 రోజులా? ఇంత 7 రోజులు. అలాంటి ఆసక్తి పరులు ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఇంకొకటి, ఆదివారం 9:30. మిమ్మల్ని ఏమి నేను కోపట్టం లేదు. మిమ్మల్ని అందరినీ నా సొంత బిడ్డలుగా నేను ప్రేమిస్తున్నాను. ఆదివారము 9 అని ప్రకటించి 9:30కైనా కనీసం ఆరంభ ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను నా పిల్లలంటే నాకు ప్రేమ ఎక్కువ. మనందరం ఒక కాలనీ నుంచి వచ్చేటోళ్ళం కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళం కాదు. మిషన్ కాంపౌండ్లు అయితే అలాగుంటాయి. గంట కొట్టగానే బిరబిలబని అందరూ పరిగెత్తుకొచ్చి చర్చిలో కూర్చుంటారు. మనకు ఒక ఆరాధన క్రమం ఉంది. ప్రతి ఆదివారము మనము కరుణాపీఠము కృపాసనము వద్దకు చేరాలి. ఎందుకు చేరాలి? సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు 7వ ఉపకరణం గర్భాలయంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలములోని కరుణాపీఠం మనం చేరాలి. చేరాలంటే అంతకంటే ముందు కొన్ని ఉపకరణాలు ఉన్నాయి. ఈ 6 ఉపకరణాలు దాటితేనే తప్ప మనం 7వ ఉపకరణం చేరలేము. మొట్టమొదటిది బలిపీఠం, రెండవది ఇత్తడి గంగాళం. బలిపీఠం మీద ఏముంది? రక్త ప్రోక్షణం ఉంది. గంగాళంలో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. మనం రక్తము చేత కడగబడాలి, నీళ్ల చేత కడగబడాలి. ఈ 2 ఉపకరణాలు అయిపోగానే మొదటి గుడారములో చేరగానే అక్కడ ఉన్న ఉపకరణాలలో 3వది సన్నిధి రొట్టెల బల్ల. శుద్ధీకరణ లేనిదే బల్లను మనం సమీపించొద్దు. శుద్ధీకరణకు మనకు సహాయం చేయడానికే మొదటి ప్రసంగం. శుద్ధీకరణకు మనల్ని ప్రేరేపించి సహాయం చేసి ప్రోత్సహించి
మన పాపములు ఒప్పుకోవాలి, ఎలా ఒప్పుకోవాలి, ఎలా పరీక్షించుకోవాలి, ఆ విషయంలో మరి నడిపించడానికే మొదటి ప్రసంగం. అది ఇత్తడి గంగాళము, వాక్యమనే ఉదకము చేత మనం స్నానం చేస్తాం, రక్త ప్రోక్షణ స్నానం కూడా చేస్తాం. మరి ఇది 100 సార్లు చెప్పుకున్నాము. గంగాళాన్ని వదిలేసి బలిపీఠం దగ్గరికి రాకుండా ప్రభు వల్ల అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా వస్తుంటే ఏమన్నా ప్రసాదం తీసుకుంటున్నామా, ప్రభు శరీరమా? అది అలా తీసుకుంటే పుణ్యం రాదు బాబు, అలా తీసుకుంటే పుణ్యం రాదు. మనము ఆత్మలో హృదయంలో శుద్ధి పొందాలి. క్షుణ్ణంగా మనల్ని మనం దేవుని ముఖకాంతిలో పరీక్షించుకొని యథార్థంగా పశ్చాత్తాపపడి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి యేసు రక్తంలో కడుగబడాలి. అప్పుడే మనం ప్రభు బల్లకు యోగ్యులమవుతాం అని చెప్పాం. మరి వాక్యం వినలేదు, శుద్ధీకరణ పొందలేదు, పశ్చాత్తాపపడలేదు, దేవా నన్ను క్షమించమని ఒక్కసారి అడగలేదు, చకచక వచ్చేసి నాకు కూడా రొట్టె మింగేస్తే అదేంటి ప్రసాదమా? దానివల్ల ప్రయోజనం లేదు. క్రైస్తవుల్లో ప్రసాదం కాన్సెప్ట్ లేదు. ఎవడు యోగ్యముగా ప్రభు శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగుతాడో వానికే జీవము కలుగుతుంది. అయోగ్యంగా ఎవడైనా పాలు పొందితే వాడు శిక్షావిధికి కారకుడగును. ఏది మరి జాగ్రత్త లేదు. 100 సార్లు చెప్పినా ప్రభురాత్రి భోజనం అంటే అవలీలగా ఏముందిలే ఆ టైంకి వెళ్ళి లొట్టుకుని నోట్లో వేసుకుంటే సరిపోద్దని ఆ పద్ధతే కనబడుతూ ఉంది. నేను సిద్ధపడలేదు కదా, ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ లేదు. నేను వచ్చి అట్లాగే తీసుకుంటా. ఎందుకు తీసుకుంటాను తెలుసా? నేను మల్కాజిగిరిలో వాక్యం చెప్పి అక్కడ పాపాలు ఒప్పుకొని కడుక్కొని ఇక్కడికి వస్తా. ఇక్కడ కూడా మళ్ళీసారి నేను ఒప్పుకొని కడుక్కొని శుద్ధి చేసుకొని అప్పుడు తింటా. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రాఫిక్లో లేట్ అవుతుంది. మీరందరూ అనుకోవచ్చు అయ్యగారు ఏంటి ఇంత లేట్ వచ్చాడని. అది నాకు 2వ ఆరాధన బాబు. మొదటి ఆరాధన అయిపోయినాక వస్తున్నాను నేను. 67 ఏళ్ల ప్రాయంలో ప్రాస్టేట్ క్యాన్సర్తో నేను పోరాడుతూ 5 గంటలకు లేచి స్నానం చేసి మల్కాజిగిరికి పోయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. అక్కడున్న వారిలో చాలామంది నేను సేవ ఆరంభించినప్పుడు పుట్టలేదు. అలాంటి యవ్వనస్తులు ఎంత పరిగెత్తాలి? కాబట్టి అంటే సీరియస్ మైండ్ లేదు. అది నేను చెప్పేది ఏంటంటే మరి ఎలా రప్పిస్తాం? 46 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్లలో చేయలేని పని ఇప్పుడు ఏం చేస్తాం? చేయలే. ఇంకా మీరందరూ మంచివారు, మిమ్మల్ని ఏమో నేను కోపడడం లేదు అని అంటే ఇది లోకం తీరు, లోకంలో ఉన్నటువంటి సంఘం తీరు అని అర్థమైపోయి ఇక నేను చేతులు ఎత్తేసా. దావీదు నీ నామమును బట్టి నా చేతులు ఎత్తదను అంటే నేను ఇంకో రకంగా చేతులు ఎత్తుతున్నా. ఎవరిని మార్చడం నాకు చేత కాదు బాబు అని చేతులు ఎత్తేసా. People are not desirous to change into the image of Christ. ఏదో ఎందుకు వస్తారంటే అక్కడ నెమ్మది ఉంటుందండి, అక్కడ దైవ సన్నిధి ఉందండి, ఆయన బాగా వాక్యం చెబుతారండి, లాజికల్గా ఉంటుంది, జోకులు వేస్తారండి, బాగా పాడతారండి అనిగా ఇది ఏదో ఒక రీజన్తో మనందరూ సంఘంగా కట్టబడ్డాం.
మరి ఎవరికి వారి ఆలోచించుకోండి. ప్రభు రాకడ దగ్గరకు వచ్చేసింది, చాలా దగ్గర. ఇంకెక్కువ టైం లేదు. ఇట్లాగే ఆడతా పాడుతూ ఉంటే ఆయన వచ్చి పడతాడు అంతే. ఆ తర్వాత మనం ఇంకేం చేయలేము, అప్పుడు మారలేము, అప్పుడు ఇంకా చెక్కబడలేము. ఆ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకొని ప్రభు రాకడలో ఎత్తబడడానికి యోగ్యులుగా సిద్ధపడాల్సిందిగా నా మనవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.